మనకి మాహిష్మతి అనగానే బాహుబలి గుర్తొస్తుంది. కానీ మాహిష్మతి రాజ్యానికి అసలు రాజు ఎవరో మీకు తెలుసా? రావణాసురుడిని పసిపిల్లాడిలా బంధించిన సాహసం. కానీ ఒకే తప్పు వల్ల సామ్రాజ్యం కూలిపోయింది. అతనెవరో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి డైరీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దత్తాత్రేయ స్వామిని మెప్పించి 1000 చేతులను అజేయమైన శక్తిని పొందిన మహాయోధుడు. రావణాసురుడంతటి వాడిని శక్తితో ఓడించి పసిపిల్లాడిలా బంధించిన ఏకైక వీరుడు. రావణాసురునితో యుద్ధంలో తన అపారమైన శక్తితో గెలిచి తన సామ్రాజ్యమైన మాహిష్మతిలో జైలులో బంధించిన ఏకైక వీరుడు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్న కామధేనుపై మోహంతో దానిని బలవంతంగా అపహరించాడు. ఆ పాపమే విష్ణు అవతారమైన పరశురాముడి ఆగ్రహానికి కారణమైనది. పరశురాముని ఆగ్రహం అంతులేనిది. దానికి ఫలితమే మాహిష్మతి పతనం. కార్తవీర్యార్జునుడు తన రాజ్యం కోసం ఘోర యుద్ధం చేశారు. కానీ పరశురాముని ఆగ్రహం ముందు ఏదీ నిలవదు. ఆ పాపపు ఫలితమే కార్తవీర్యార్జునుని 1000 చేతులను నరికేసేలా చేసింది. వినయం లేకపోతే పతనం తప్పదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.